అందరికీ నమస్కారం. ఈరోజు 4-5 విషయాలు మీ ముందు ప్రస్తావిస్తాను. ప్రధానమంత్రి గారు మోడీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈ మధ్య అదే పనిగా పొదుపు చర్యల గురించి మాట్లాడుతున్నారు. నిన్న మొన్న చంద్రబాబు గారు తన కాన్వాయ్లో తను ప్రయాణం చేసేటప్పుడు వెంబడొచ్చే కార్లలో 50% తగ్గించాలి అని చెప్పేసి అధికారులను ఆదేశించినట్టుగా వచ్చింది. అంటే సగానికి సగం కార్లు తగ్గిస్తే ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్షోభం తగ్గిపోతున్నట్టుగా ఆయన భావం కలిగించేదానికి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మాట అన్నట్టుగా మీడియాలో వచ్చింది. అంతకుముందు 10వ తేదీన హైదరాబాద్లో ప్రసంగిస్తూ మోడీ గారు ఇంకా అనేక సూత్రాలని చెప్పారు. బంగారం కొనుగోలు మానేయండి అని చెప్పేసి, అలాగే పెళ్ళిళ్ళు విదేశాల్లో చేసుకోవద్దని, రైతులు రసాయనిక ఎరువులు వాడకుండా ప్రకృతి వ్యవసాయం చేయండి అని, అలాగే ఇక నుంచి ఇంటి నుంచే పనిచేయండి, వర్క్ టు హోమ్ చేయండి అని చెప్పేసి ఇటువంటి అనేక సూచనలు, ఉపదేశాలు ఆయన చేశారు. చంద్రబాబు గారు కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో ఇక పని వర్క్ టు హోమ్ చేస్తాను ప్రభుత్వ రంగంలో అని చెప్పేసి కూడా నేను ప్రకటించారు. ఇవన్నీ ఈరోజు దేశం ఎదుర్కొంటున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ సంక్షోభం ఏదైతే ఉందో ఆ సంక్షోభాన్ని పరిష్కరించే మార్గాలుగా వారు ప్రజల ముందు ఉంచారు. ఇది ఎంతో ఆశ్చర్యకరంగా ఉంది. అక్కడ మోడీ గారు కానీ, ఇక్కడ చంద్రబాబు గారు కానీ, రాజకీయ నాయకులు స్వాములు వార్లు కాదు ఉపదేశాలు చేయడానికి, సమస్యను పరిష్కరించేదానికి ఏమిటి మార్గం అని చెప్పేసి ఆలోచించాల్సిన వాళ్ళు. సమస్య సృష్టించింది ఒకరైతే ఇప్పుడు ప్రజలు భారాలు మోయండి, మోయలేకపోతే పొదుపును పాటించండి అని చెప్పేసి తాము చేసిన తప్పిదాలకి ప్రజల మీద భారం పెట్టేదానికి, నేరం మోపేదానికి ప్రయత్నం చేస్తున్నారు. నేరం చేసింది ఒకరైతే శిక్ష వేసేది ప్రజలకు లాగా ఇది ఉన్నది. అలాగే వారు చేసే సూచనలు ప్రజలకు ఎంత ప్రమాదకరమో వారికి అర్థమైనట్లేదు. బంగారం కొనుగోలు చేయొద్దు అని చెప్పేసి ఉపదేశం చేశారు ప్రధానమంత్రి గారు. డబ్బులు లేని మాలాంటి వాళ్ళం బంగారం కొనేదేమీ లేదు. పెద్ద పెద్ద వాళ్ళు, డబ్బులు ఉన్నవాళ్ళు, ఇనప కడ్డీలు కొనుక్కునేవాళ్ళు ఈ ధరలేమీ చేయవు. సామాన్య ప్రజలు ఉంగరాల్లో, పుడకలో, తాడిబొట్లో కొనుక్కుంటారు. అంతకన్నా పెద్ద కొనుక్కునే పరిస్థితి లేదు. కానీ ఈ బంగారపు పని మీద ఆధారపడే లక్షల మంది కార్మికులు ఉన్నారు, చిన్న వ్యాపారస్తులు ఉన్నారు. కాబట్టి బంగారాన్ని మీరు కొనుగోలు చేయొద్దు, వ్యాపారాలు తగ్గించుకోండి అని చెప్పేసి చెప్పే ముందు ఈ లక్షల మంది కార్మికులను ఏం చేస్తారో వారు ఆలోచించి ఉండాల్సి ఉంది. కానీ ఆ సోయేమీ ప్రధానమంత్రి గారికి లేదు. ప్రధానమంత్రి గారికి ఎంతసేపు ఏమిటంటే ఈ ఇంధనం వలన వచ్చిన సంక్షోభం మూలంగా విదేశీ మార్గద్రవ్యం ఎట్టా సరి చేసుకోవాలి, ఎట్టా నిల్వ చేసుకోవాలి అనేది తప్ప ఈ నిర్ణయాల పర్యవసానం ఎట్లా ఉంటుందో ఆయన ఆలోచించినట్లేదు. మరొక ఉదాహరణ చెప్తా. రసాయనిక ఎరువులు వాడొద్దు, ప్రకృతి వ్యవసాయం చేయండి అని చెప్పేసి చెప్తున్నారు. ఇది కూడా కొత్తదేం కాదు. మోడీ గారు ఎక్కడ ఏం చెప్పినా గతంలో చంద్రబాబు గారు చాలా కాలం నుంచి చెప్తున్నారు ప్రకృతి వ్యవసాయం చేయండి అని చెప్పేసి, రసాయనిక ఎరువులు మానేయండి, చాలా కాలం నుంచి చెప్తున్నారు. కాబట్టి ఇది కొత్త ఏం కాదు. కానీ ఇప్పుడు ఒక ప్రధానమంత్రి ఈ సూచన రైతులు చేస్తున్నారంటే ఈ రైతులు ఈ ఎరువులను వాడకపోతే పర్యవసానం ఎటువంటి తీవ్రంగా ఉంటుందో ఊహించలేము. మనకందరికీ తెలుసు, శ్రీలంకలో
విదేశీ మారక ద్రవ్యం అంటే ఎరువులు కొనడానికి డబ్బు లేదు, డాలర్లు లేవు అనే కారణంతో ఎరువుల సరఫరాని రైతులకు ఆపేశారు ఒక 5-6 సంవత్సరాల క్రితం. అది ఎంత తీవ్రమైన సంక్షోభానికి దారితీసిందో, ఆహార భద్రతకి ఎంత ప్రమాదం తెచ్చిందో, ఆఖరికి ఆకలి చావులు ఎట్లా సంభవించినాయో, దాని పర్యవసానంగా తిరుగుబాటు ఎట్లా వచ్చిందో, ఆ తిరుగుబాటులో ప్రభుత్వం ఎట్లా కూలిపోయిందో ఇవన్నీ మనకు తెలుసు. మరి ఇవన్నీ ఆలోచించి ప్రధానమంత్రి గారు చెప్తున్నారో లేదో తెలియదు. లేదు అకస్మాత్తుగా రోజు అలా మార్చి ఇలా తిరగేసి రసాయనిక ఎరువులు మార్చేసి ప్రకృతి వ్యవసాయంలోకి రావడం సాధ్యంగా అవుద్దా? ప్రకృతి వ్యవసాయం అంటే పేడ వాడాలి. పశువులు ఎక్కడున్నాయి గ్రామాల్లో? పశువులు లేకుండానే పేడని ఉత్పత్తి చేసి కొత్త పద్ధతి ఏమైనా మోడీ గారు చెప్తే ఆలోచించవచ్చు. అలాగే మేకలు, గొర్రెలు గ్రామాల్లో రైతులకి పెంటగట్టే అలవాటు ఉండేది, ఇప్పుడు అది లేదు. పందులు ఎక్కడ కనపట్టలేదు ఆ పంది పెంట వాడటానికి కూడా. అలాగే విత్తనాలు అన్ని హైబ్రిడ్ విత్తనాలు వాడండి 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 అని చెప్పేసి ఒక 40-50 సంవత్సరాల నుంచి ఈ పాత సాంప్రదాయ విత్తనాలు ఏమీ లేకుండా చేశారు. ఇప్పుడు ఆ పాత సాంప్రదాయ విత్తనాలు రైతులకు ఎక్కడ దొరుకుతాయి అకస్మాత్తుగా? ఇవాళ ఇవేమీ ఆలోచించకుండా అనాలోచితంగా తెలివి తక్కువగా ఇట్లాంటి ప్రకటన చేయడం మోసం చేయడానికి తప్ప నిజంగా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి కాదు. అంటే మేము ఎరువులు సరఫరా చేయలేం, మీ తిప్పలు మీరు పడండి, మీ బాధలు మీరు పడండి అని చెప్పడం తప్ప ఇంకోటి కాదు. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ ఇవన్నీ సమాహారంగా చూస్తే రాబోయే కాలంలో పెట్రోల్, డీజిల్, ఇంకా గ్యాసు ఇటువంటి వాటి యొక్క ధరలు పెంచబోతున్నాం అని పరోక్షంగా చెప్పడం, మీరందరూ పొదుపు పాటించలేదు కాబట్టి మాకు ఇవన్నీ పెంచడం తప్పడం లేదని చెప్పి సమర్థించుకోవడానికి ముందస్తుగా ఒక ఎలిబీగా ఈరోజు వీళ్ళు ప్రకటన చేసినట్టు కనపడుతుంది. ఇవాళ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అనౌన్స్ చేసింది చూసినా, మొన్న పూరి గారు పెట్రోలియం శాఖ మంత్రి ఆయన చేసిన ప్రకటన చూసినా, అంతకుముందు ప్రముఖ పారిశ్రామికవేత్త కోటక్ గారు చేసిన ప్రకటన చూసినా రాబోయే కాలంలో పెట్రోల్, డీజిల్ ఈ ధరలు మోత మోగిపోబోతున్నాయి అని చెప్పేసి అర్థమవుతుంది. అట్లాంటి ప్రయత్నం చేయడానికి ఇప్పుడు గ్రౌండ్ ప్రిపరేషన్ నేపథ్యాన్ని సృష్టిస్తున్నాడు మోడీ గారు, చంద్రబాబు గారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకు ఖండిస్తున్నామంటే ఈ కొరతకు కారణం ఎవరు? ప్రత్యక్షంగా ట్రంప్ గారు కారణం, పరోక్షంగా మోడీ గారు కారణం. అందుకని వాళ్లే బాధ్యత వహించాలి. ఈ కొరత ఎందుకు వచ్చింది? ఇరాన్ మీద అమెరికా యుద్ధం చేయడం మూలం వచ్చింది. ఇరాన్కి అమెరికాకి మధ్య యుద్ధం జరగడం కాదు, ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఫిబ్రవరి 28వ తేదీన దాడి చేసినాయి. కాబట్టి మొత్తం బాధ్యత ట్రంప్ది. ప్రపంచంలో అత్యధిక దేశాలు ఆ దాడిని ఖండించినాయి, అమెరికాని ఖండించినాయి. ఖండించిన దేశాల్లో కొద్ది దేశాల్లో ముఖ్యమైన దేశం భారతదేశం. మోడీ గారు అప్పటి నుంచి ఇప్పటిదాకా అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఈ రకంగా దాడి చేయడం అన్యాయం అని చెప్పి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈరోజు అమెరికా అక్కడ ఉండే యుద్ధాన్ని 45 రోజుల తర్వాత యుద్ధం చేతగాక ఆపేశారు. ఆపేసి చేసింది ఏమిటి? ఈ గ్యాసు, ఇంధన పడవలు అటు ఇటు తిరగకుండా సముద్రంలో తమ యొక్క నేవీని పెట్టి దిగ్బంధనం చేశారు. ఇప్పుడున్న ఈ లోటంతా అమెరికా దిగ్బంధనం మూలంగా జరుగుతుంది. ఇప్పటివరకు మోడీ గారు అమెరికా చేస్తున్న దిగ్బంధనం చాలా అన్యాయం, ఇది తొలగించాలని చెప్పి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈ దిగ్బంధనం వలన అత్యధికంగా నష్టపోతుంది ఎవరు? భారతదేశం, పాకిస్తాన్ కాదు, భారతదేశం నష్టపోతుంది. ఆ నష్టపోవడం మూలంగానే మనకు ఈరోజు ఇబ్బందులు వస్తున్నాయి. దాన్ని ఒక్క మాట కూడా ఖండించలేదు. శాంతిని సృష్టించండి, దిగ్బంధనం ఎత్తేయండి, బ్లాకేడ్ ఎత్తేయండి, పడవలు స్వేచ్ఛగా సరఫరా చేయనియండి అని చెప్పేసి మాట మోడీ గారు మాట్లాడకుండా, చంద్రబాబు గారు మాట్లాడకుండా, రైతులు ఏం చేయాలో, కార్మికులు ఏం చేయాలో, ప్రజలు ఏం చేయాలో మాట్లాడటం అనేది ప్రజలకు అవమానం చేయడం, అమెరికాకి దాసోహం చేయడం తప్ప ఇంకోటి కాదు. మోడీ గారు చెప్తారు మేము విశ్వగురువులు అని, మా యొక్క సూత్రాలే ప్రపంచాన్ని నడుపుతున్నాయని చెప్పేసి. విశ్వగురువా, విశ్వ బానిసా కూడా అర్థం కావట్లేదు.
ఈరోజు అమెరికాకి సరెండర్ కావడం మన పాలసీ లాగా ఉంది. మన స్వతంత్రమైన వ్యక్తిత్వాన్ని నడపడం పాలసీగా లేదు. అందుకని మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేదంటే, మీరు పొదుపు చేయండి అని చెప్పేసి ప్రజలకు ఉపదేశం కాదు, మీరు శాంతిని సృష్టించండి, దిగ్బంధనాన్ని ఎత్తేయండి, లేకపోతే ఒప్పుకోమని చెప్పేసి అమెరికానికి హెచ్చరిక చేయాలి మోడీ గారు. అది భారతదేశ ప్రజలకు చేసే గౌరవం, ఇచ్చే గౌరవం. లేదు 140 కోట్ల ప్రజలకు నేను ప్రధానమంత్రిగా ఉన్నానని చెప్పేసి మన ఆత్మగౌరవాన్ని కాపాడే పద్ధతి. అందుకని మీ అమెరికాకి దాసోహం మానేయండి, ప్రపంచ శాంతి కోసం అమెరికా దిగ్బంధనం ఎత్తేయాలని డిమాండ్ చేయండి. మరుసటి రోజే మనకు సరఫరాలు పెరుగుతాయి, ఈ కొరత తీరుద్ది, ఎరువుల కొరతతో సహా తీరుద్ది, ప్రజలకు మేలు జరుగుద్ది. ఆ వైఖరి అనుసరించాలని చెప్పేసి మోడీ గారిని డిమాండ్ చేస్తున్నాం. అందుకని అమెరికాకు దాసోహంగా వ్యవహరించినంతకాలం భారత ప్రజలకు ద్రోహం చేయడం అవుద్ది. దేశభక్తి గురించి మాట్లాడుతుంటారు, ఇది ప్రజలకు ద్రోహం చేయడం అవుద్దని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. ఇప్పటికైనా మించిపోయింది. మనమే కనుక శాంతికి చొరవ తీసుకొని అందరినీ సమీకరించడానికి ప్రయత్నం చేస్తే పాకిస్తాన్కి అవకాశం ఎందుకు వస్తుంది? పాకిస్తాన్కి ఇంత పెద్ద దేశం, ఇంత ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశం మనం పూనుకుంటే మనం ఆ శాంతి చర్చల్లో మనకి అవకాశం వచ్చేది కదా. అక్కడ కాల్మొక్కటం సరిపోయింది తప్ప ఇక్కడ అందరిది అన్ని దేశాలతోటి శాంతి కోసం కృషి చేసే పని భారతదేశం చేయకపోవడం కూడా మన దేశ ఆత్మగౌరవానికి దెబ్బతీసేది. అందుకనే కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని వెంటనే విడనాడాలని చెప్పేసి కోరుతున్నాను. ఆ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం ఆయన ట్రంప్కు కాలు మొక్కితే ఈయన మోడీకి కాలు మొక్కే పని విడనాడి మన ప్రయోజనాలను కాపాడే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వంలో ఒత్తిడి చేయాలని చెప్పేసి కూడా వెళ్ళని నేను కోరుతున్నాను. ఇక రెండో సమస్య, నీట్ పరీక్ష పేపర్ లీక్ అయింది. నీట్ పరీక్షను రద్దు చేశారు. 23 లక్షల మంది విద్యార్థులు ఎంతో కష్ట నష్టాలు కోర్చి తయారై పరీక్షకు సిద్ధమైతే వాళ్ళకి అడియాస అయిపోయింది. మళ్ళీ పరీక్ష ఎప్పుడో ప్రకటించలేదు. మళ్ళీ సన్నాహం కావాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలియని పరిస్థితి, అయోమయ పరిస్థితి ఈరోజు వచ్చింది. ఈ 23 లక్షల మంది ఉసురు కేంద్ర ప్రభుత్వం తీసుకుందని చెప్పేసి భావిస్తున్నాను. ఆ నీట్ పరీక్షను కూడా సక్రమంగా నిర్వహించలేని దుస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది. గతంలో కూడా లీక్లైనవి. అప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. అంతకన్నా ఎక్కువ భారీ ఎత్తున లీక్ ఈరోజు అయింది. ప్రైవేటు సంస్థలు ప్రైవేట్ రంగానికి ఎప్పుడైతే ప్రాధాన్యత ఇచ్చారో ఆ ప్రైవేట్ రంగం తమ లాభాల కోసం ఇట్లాంటి లీకులు చేసి ఆ రకంగా తమ సంస్థలే బాగా విజయాలు సాధించినాయి అని చెప్పేసి చెప్పుకోవడానికి వీలుగా ఇటువంటి దుర్మార్గమైన తప్పుడు పద్ధతులకి కారణమవుతున్నాయి. వాటి మీద నియంత్రణ చేయకుండా ఈ లీకల్ని అరికట్టడం కూడా సాధ్యం కాదు. వాస్తవంగా మేము మొదటి నుంచి అసలు మొత్తం ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కష్టపడి 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు చదువుతున్నారు. అవి పనికి రానట్టు మళ్ళీ కాంపిటేటివ్ పరీక్షలు చేస్తారు. అంటే ప్రైవేటు ఫార్మల్ ఎడ్యుకేషన్లో ప్రైవేట్ సంస్థలే కాకుండా పోటీ పరీక్షల కోసం కోచింగ్ సెంటర్లు పెట్టి మళ్ళీ ₹1 కోటి దండుకోవడానికి మళ్ళీ ఇంకొక అవకాశం కల్పించడం. ప్యారలల్ ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలు అధికారికంగా నిర్వహించే వ్యవస్థతో పాటు అనధికారికంగా షాడో విద్యా వ్యవస్థని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. అందువల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. అవన్నీ ఎటున్నా ఈరోజు ఆ నీట్ నిర్వహించే సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థను రద్దు చేయాలి. నేషనల్ ఎగ్జామినేషన్ ఇది ఆ సంస్థకి నాయకత్వం వహిస్తున్న వాళ్ళు జవాబుదారీతనం చేసేట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అలాగే ఇప్పుడు నష్టపోయిన విద్యార్థులకు నష్టపరిహారం చెల్లించాలి. వాళ్ళు మళ్ళీ కోచింగ్ తీసుకోవాలని, ఇంకోటి చేయాలని, మళ్ళీ ఒక సెంటర్లకి రావాలన్నా చాలా వ్యయ ప్రయాసలతో కూడింది. అదంతా లెక్కలు తీసి వారికి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక రాష్ట్ర పరిస్థితులకు వస్తే, ముఖ్యంగా విశాఖపట్నం వస్తే ఈ పంచగ్రామాల సమస్య తీవ్రంగా ఉంది. తీవ్రంగా ఉంది, అది నాన్తూ ఉంది 30-40 సంవత్సరాల నుంచి. కొత్త ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో పరిష్కారం చేస్తామని చెప్పేసి కూడా చెప్పారు. ఇప్పటి వరకు పరిష్కారం చేయాల.
కోర్టుల్లో కేసులు అవన్నీ నడుస్తున్నాయి. ఆ కోర్టులు కూడా ప్రస్తుత దశలో ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం అవి అడ్డం కూడా కాదు ఈ పరిష్కారం చేయడానికి. ఈ 12,149 మంది లబ్ధిదారులు ఎవరైతే గుర్తించారో, గుర్తించిన వారు కూడా ఇంకా చాలామంది ఉన్నారంటున్నారు. వాళ్ళకి గత 20-30 సంవత్సరాల నుంచి రిపేర్లు చేసుకునేదానికి లేదు, కొనుక్కునేదానికి లేదు, అమ్ముకునేదానికి లేదు. ఇటువంటి పద్ధతిలో వాళ్ళు వేధింపులు జరుగుతున్నాయి. ఒక తరం ముసలోళ్ళు అయిపోయి గతించిపోయే పరిస్థితి కూడా వచ్చేసింది. ఇంత దౌర్భాగ్య పరిస్థితి 30-40 సంవత్సరాల నుంచి ఒక రాష్ట్రంలో ఒక సమస్యని అందుట్లో సామాన్యులు, మధ్యతరగతి, ధనవంతులు ఆక్రమించుకునే కాదు. అటువంటి వారి సమస్యని అపరిష్కృతంగా అటు కాంగ్రెస్ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం ఇప్పటిదాకా చేయకపోవడం అని చెప్పేసి ఇది క్షంతవ్యం కాదు. అది ప్రజల తరఫున ప్రజల పట్ల ఒక హీనమైన వైఖరి ప్రదర్శించడం తప్ప ఇంకోటి కాదు. వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జోక్యం చేసుకుని దీన్ని పరిష్కారం చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఇమీడియట్గా వాళ్ళు రిపేర్లు చేసుకునేదానికి అటువంటి దానికి పూర్తి అవకాశాలు కల్పించాలని, కోర్టులు కేసులు అన్నీ తేలిన తర్వాత అమ్ముకోవడం కొనుక్కోవడం గురించి ఆలోచన చేయొచ్చు, లేదా రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేసిన తర్వాత చేయొచ్చు. కనీసం ఉన్న ఇళ్లలో రిపేర్లు చేసుకొని ఆ ఉన్న కాలమైనా కాస్త శుభ్రతతోటి ఇళ్లలో ఉండేదానికి అవకాశం లేకుండా నిరోధించడం అనేది అది అమానుషం, మనుషులు చేయాల్సిన పని కాదు. ఆ మనుషులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వం చేయాల్సిన పని కాదు. వెంటనే అవకాశం వీళ్ళందరికీ ఇవ్వాలని, మొత్తం సమస్యను కూడా వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇక రెండవ సమస్య స్టీల్ ప్లాంట్ సమస్య. ఇప్పుడు కొత్త చైర్మన్ గారు వచ్చారని చెప్తున్నారు, ప్రభాకర్ రావు గారు. ఆయనైనా ప్రభాకర్ రావు గారు అంటే బహుశా తెలుగువాడే అయి ఉండొచ్చు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చరిత్ర కూడా ఆయనకు తెలిసి ఉండొచ్చు. దాని ఎన్ని త్యాగాలతో వచ్చిందో కూడా తెలిసి ఉండొచ్చు. అందుకని స్టీల్ ప్లాంట్ మళ్ళీ పునరుద్ధరణ చేసి దాన్ని అభివృద్ధి చేసి దాన్ని పురోగామి మార్గంలో పట్టించాల్సిన అవసరం ఉంది. దానికి ఆయన కృషి చేస్తాడని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ఆ రకంగా కృషి చేస్తే మా అందరి యొక్క మద్దతు కూడా ఆయనకి ఉంటుంది. అయితే ఇప్పుడు వెంటనే మా కోరిక ఏమిటంటే, అది రివైవ్ అయ్యి బాగా ఉత్పత్తిలోకి ముందుకు పోవాలంటే కోకో వెన్స్ సెంటర్ ప్లాంట్స్ ఉన్నాయి. అవి చాలా 40 సంవత్సరాల క్రితం నిర్మాణం అయినాయి. వాటికి చాలా రిపేర్లు అవసరం ఉంది, కొత్త యంత్రాలు అవసరం ఉంది. వాటికి కనీసం 10,000 కోట్ల రూపాయలు అవసరం అవుతుందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ 10,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వెంటనే స్టీల్ ప్లాంట్కి అందించాలని, ఈ ఆధునికీకరణ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. చైర్మన్ గారు అందుకోసం ప్రయత్నం చేయాలని, ఆ ప్రయత్నానికి మేము పూర్తి సహకారం ఇస్తామని చెప్పేసి కోరుతున్నాం. ఆ రకంగా ఆధునికీకరణ జరిగి కేంద్ర ప్రభుత్వం అవసరమైన గనులు కూడా ఇస్తే, నూతన సిబ్బందిని కొంతమంది ఖాళీలు ఉన్నాయి వాటిని నియమిస్తే ప్లాంటు మళ్ళీ పురోగామి బాట పడుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా కేంద్రంలో పలుకుబడి ఉందంటున్నారు కాబట్టి వారు కూడా ఒత్తిడి చేసి ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకురావాలని చెప్పేసి కోరుతున్నాం. రోజు ప్రదక్షిణలు ఢిల్లీ చుట్టూ చేస్తూనే ఉన్నారు లోకేష్ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. వాటిల్లో భాగంగా ఈ స్టీల్ ప్లాంట్ సమస్యను కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి వారిని కోరుతున్నాను. ఇక చివరి సమస్య భూముల సమస్య. ఇక విశాఖపట్నం అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతామని ఇక్కడ స్థానిక ప్రజల యొక్క భూములన్నింటినీ కొల్లగొట్టే పని చేస్తున్నారు. అభివృద్ధికి భూములు కావాలి. ఎవరి అభివృద్ధికి భూములు కావాలి? ప్రజల అభివృద్ధికి భూములు కావాలా, లేకపోతే గూగుల్ అభివృద్ధికి భూములు కావాలనేది సమస్య. కాబట్టి ఉపాధిని సృష్టించే అభివృద్ధికి, అటువంటి పరిశ్రమలకి, అటువంటి వ్యాపారాలకి ఖచ్చితంగా రైతుల భూములు కావాల్సి ఉంటే వారికి సరైన నష్టపరిహారం ఇచ్చి వాళ్ళకు కూడా ఉపాధి దక్కేట్టుగా చేయాలి. దానికి మేము సానుకూలం. కానీ తమ పెద్దలకి, మిత్రులకి, వాళ్ళందరికీ 100 ఎకరాలు కొల్లగొట్టి అప్పచెప్పడానికి కోసం రైతుల నుంచి భూమి తీసుకుంటా ఉంటే అది కూడా నష్టపరిహారం అత్యవసర ఇచ్చి తీసుకుంటా ఉంటే ఒప్పుకోం. చాలామంది విశాఖ జిల్లాలో, మొత్తం రాష్ట్రంలో కూడా ప్రభుత్వం గతంలో 40 లక్షల ఎకరాలు డీఫారం పట్టాలు ఇచ్చారు. అలాగే ప్రభుత్వ భూములు సాగు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు.
అటువంటి వాళ్ళ మీద దృష్టి పెట్టి వాళ్ళని ఎళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. నష్టపరిహారం ఇవ్వకుండా ఎళ్ళగొడుతున్నారు. అడ్డం తిరిగితే కొద్ది ముట్టపు చెప్పి వాళ్ళని బయటకు దోచేస్తున్నారు. ఇప్పుడు గూగుల్ ఇచ్చిన భూముల్లో కూడా అదే జరుగుతుంది. అటువంటి దాన్ని అంగీకరించే సమస్య లేదు. కోర్టు తీర్పులు ఉన్నాయి. పట్టాదారికి ఎంత భూమి అయితే ఉందో సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూములు సాగు చేసుకుంటున్న వారికి కూడా అంతే నష్టపరిహారం ఇవ్వాలని గతంలో ప్రభుత్వం ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి, కోర్టు తీర్పులు ఉన్నాయి. ఆ రకంగా ఇచ్చి ఈ భూసేకరణ చేయాలి తప్ప రైతులకు అన్యాయం చేసి భూసేకరణ చేస్తే అది మంచిది కాదు. ఒకరు పట్టగొట్టి ఇంకొకరికి ఎవరికో లాభం చేస్తామంటే ఆ లాభం పొందేవాళ్ళు కూడా అంతర్జాతీయ పెట్టుబడిదారులకి లాభం చేస్తున్నామంటే ఎందుకు ఒప్పుకోవాలి? అందుకని ఈ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుంది. అన్యాయం చేయకుండా వారికి కూడా తగిన న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మిత్రులారా, ఇవి మీరు ఇంకేదైనా అడిగితే చెప్తాను. ఏదైనా చెప్పాలి. దేశం మొత్తం సంచలనంగా మారిన సమస్య. అందుట్లో మహిళల్ని దేవతలుగా మేము చూస్తాం అని చెప్పేసి బీజేపీ వారు చెప్తుంటారు. దేవతలుగా చూసేవాళ్ళు ఇలా చూస్తారా అని చెప్పేసి అనుమానం కలిగే పరిస్థితి ఉంది. అందుకని దాంట్లో నిజానిజాలు తేల్చాలి. పెట్టిన కేసు, వచ్చిన ఆరోపణ మనం అనుమతించరాని ఆరోపణ. అందుట్లో ఒక ప్రముఖ వ్యక్తి తమ తండ్రి యొక్క హోదాని, అధికారాన్ని వాటిని ఉపయోగించుకొని ఆ రకంగా పాల్పడితే అది ఇంకా మరింత ఘోరమైన విషయం. వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలి. కాలయాపన చేసే పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం యొక్క ఒత్తిడి తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.